మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తుంది. మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం ఏంటని పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొండ సురేఖ ఫిర్యాదుపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తుంది. మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం ఏంటని పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొండ సురేఖ ఫిర్యాదుపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కాంగ్రెస్లో విభేదాలు కామన్ అంటే అవునని అంటూనే వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ వర్గాలు. దీనికి సంబంధించి మనం ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నది పొంగులేటి సురేఖ, మంత్రి కొండ సురేఖ అలాగే మంత్రి సురేఖకు సంబంధించిన వివాదాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి క్లియర్గా ఒక అంశం చూస్తే కనుక ఇటీవల కాలంలో కూడా అటు మంత్రి అడ్లూరి అలాగే పొన్నం ప్రభాకర్కి సంబంధించిన వివాదాన్ని మనం చూసాం. ఆ వివాదంలో కూడా అంటే మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయని ఒక అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మంత్రి కొండ సురేఖకు సంబంధించి ప్రస్తుతం గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమెకు మంత్రి స్థాయి అంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక వివాదంలో మంత్రి కొండ సురేఖ వివాదాల్లో ఉండడం అనేది వెరీ కామన్గా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే తన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి తన ప్రమేయం లేకుండా, తనకు సంబంధం లేకుండా ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఇంట్రెస్ట్ చూపించి అంటే ఆయన ఓన్ డిసిజన్ తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆమె ఇవాళ గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేజర్గా వచ్చేసి ఇటీవల ఏదైతే సమ్మక్క సారక్క సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 71 కోట్ల రూపాయలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 71 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు పిలువగా ఆ టెండర్లకు సంబంధించి పారదర్శకత లోపించిందనేది ప్రధానంగా మంత్రి కొండ సురేఖ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మంత్రి ఏదైతే సహచర మంత్రి ఎవరైతే ఆదివాసీ బిడ్డగా ఆ జిల్లా వర్గానికి చెందినటువంటి ఏదైతే మంత్రి సీతక్క ఉన్నారో తనకు కూడా ఎలాంటి సమాచారం లేదు, అంటే కనీసం సహచర మంత్రులకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి పోకళ్ళు ఎందుకు పోతున్నారంటూ కూడా మంత్రి కొండ సురేఖ ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నారో ఆ శ్రేణులు అయితే లేదు, ఇది పూర్తి స్థాయిలో వాళ్ళ ఏదైతే అక్కడ వినిపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఆరోపణలను కూడా అర్ధరహితము, వాటికి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా పనులన్నీ కూడా చాలా పారదర్శకంగా సాగుతూ ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదంటూ కూడా ఆ వ్యాఖ్యలను ఖండించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి కొండ సురేఖ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం, మంత్రి కొండ సురేఖ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఏదైతే వివాదం ఉందో ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టుగా, అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించి ముందు చర్యలు అది తీసుకెళ్ళిపోతున్నది ఒకటి మేజర్ వస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇది కాస్త పక్కన పెడితే ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఒకవైపు అలాగే రిజర్వేషన్లు అంటే ఇంకోవైపు ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే దీనికి ఇలాంటి ఒక సందర్భంలో మంత్రులు ఈ విధమైన వివాదాన్ని తెర మీద తీసుకురావడం అనేది పార్టీకి ఏదైతే దెబ్బపడుతుందనే విశ్లేషకులు ఒక పక్క చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పార్టీకి ఖచ్చితంగా దెబ్బపడుతుంది. దీనికి సంబంధించి అంతర్గత విభేదాలు అనేది అంటే సమన్వయ లోపల చాలా క్లియర్గా అనిపిస్తుంటూ కూడా అటు విశ్లేషకులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఓవరాల్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కానీ టీపీసీసీ సంబంధించిన కానీ వీళ్ళంతా కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, అంటే ఈ వివాదాన్ని ఇక్కడితోనే క్లోజ్ చేస్తారా లేకపోతే వివాదం ఇలా కొనసాగుతుందా, అసలు ఏం జరగబోతుందనే ఒక అంశం పైన మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఈ అంశానికి సంబంధించి ఎదురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.